ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. ఏమంటే మాకు దివారాత్రములు అంటే రాత్రింబగళ్ళు. దివారాత్రములు అంటే ఏంటమ్మా? రాత్రింబగళ్ళు. మాకు సమయం దివారాత్రంలో ధ్యానించే టైం లేదు కదమ్మా. మేము పనులు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఆయా పనులకు వెళ్ళాలి అని అనుమానం వస్తుందేమో అనుకుంటారేమో. ప్రియులారా, మీకు మీ పనులు మీరు చేసుకున్న తర్వాత ముందు కానీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు దేవుణ్ణి స్తుతించండి, వాక్యం చదవండి. ఆ విధంగా ఆ చదివిన వాక్యం ధ్యానించండి మనసులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ కీర్తనకారుడు 112వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ భూలోకంలో దేవునికి ఇష్టమైన కార్యాలన్నీ కూడా చేసేదంతా కూడా సఫలం కావాలంటే పిల్లారా ఏం చేయాలి? దివారాత్రములు దేవుణ్ణి ధ్యానించేవాడు ధన్యుడు. ఈ లోకంలో ఎంత గొప్ప పదవులు ఉన్నా ఉండొచ్చు, వ్యాపారాలు ఉన్నా ఉండొచ్చు, వ్యవసాయం ఉన్నా ఉండొచ్చు, గొప్ప ధనం ఉన్నా ఉండొచ్చు. కానీ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఏంటది? దేవుని వాక్యము. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అతను ఎట్లా ఉంటాడంట? తన కాలమందు, అంతకుముందు వాక్యము, అతను నీటి కాలువల యోరను నాటబడినదై. నీటి కాలువల యోరను అంటే ప్రక్కన. ఇప్పుడు నీటి కాలువల యోరనని వ్రాయబడి ఉంది. నీటి కాలువల ప్రక్కన అంటే కాలువ అన్నారు. అక్కడ చెరువులు అల్లా ఏమన్నారు? కాలువ అన్నారు. ఎందుకని? కాలువల్ల నీళ్ళు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. చెరువుల్లో ఉన్నాయంటే కొంతకాలం నీళ్ళు ఉండొచ్చు, కొంతకాలం వెళ్ళిపోవచ్చు. అవునా కదా? అవునండి, దేవునికి స్తోత్రం. అందుకని నీళ్ళు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటాయి కనుక ఎప్పుడు ప్రవహించే నీళ్లు ప్రక్కన ఉన్న చెట్లు అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. వాటి కాలమందు ఫలమిచ్చే వృక్షం వలె ఉండును అటువంటి మనిషి అన్నాడు అక్కడ. అంటే దివారాత్రములు దేవుణ్ణి ధ్యానించే మనుష్యుడు, దేవుని వాక్యమును ధ్యానించే మనుష్యుడు, అతను చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని నిరంతరం కూడా ధ్యానించాలి. మనకి ఎటువంటి కష్టాలున్నా, నష్టాలున్నా, బాధలున్నా, వ్యాధులు ఏదన్నా ఉన్నా సరే మనం ఏం చేయాలి? దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి పిల్లరా. అప్పుడు మీ జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుని కోసము మనం ఆశపడాలి. దేవుడు అంటే మనకు ఆశ ఉండాలి. లోకం మీద ఆశ కాదు. లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ అసలైన ఆశ ఎవరి మీద ఉండాలంటే ప్రియులారా, దేవుని పైన మన ఆశ ఉండాలి. దేవుని పైన మన ఆశ ఉంటే ఏం జరుగుతుందంటే ప్రియులారా, కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. కీర్తన 137, 8 వచనాలు. కీర్తన 137, 8 వచనాలు. ఇజ్రాయేలు
యెహోవా మీద ఆశ పెట్టుకొనెము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని యందు ఆశ పెట్టుకుంటే పిల్లరా, దేవుని యందు ఆశ పెట్టుకుంటే పిల్లరా ఏం జరుగుతుంది? దేవుని కృప జరుగుతుంది. దేవుని యొద్ద ఏముంది? కృప అంటే ఉచితంగా ఇచ్చేది. మనం ఏది ఖరీదు పెట్టి కొనక్కర్లా, వెల చెల్లించక్కర్లా, ధనం ఏది చెల్లించక్కర్లా. అదేది లేకుండానే దేవుని యందు మనం ఆశ పెట్టుకుంటే పిల్లరా, ఆయన దగ్గర నుంచి ఆయన కృప చొప్పున మనకి ఈ లోకంలో కావలసినవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని యందు మనం ఆశ పెట్టుకోవాలి. దేవుడే మన ఆశ. ఎందుకంటే మనల్ని సృష్టించింది దేవుడు, మన కుటుంబాలు ఇచ్చింది దేవుడు, మన అన్ని వృత్తుల్లోనూ అన్ని పనుల్లోనూ మనల్ని నడిపించి ముందుకు నడిపించేది ఆయన. కాబట్టి పిల్లరా, మనం యేసయ్య యందు మాత్రమే ఆశ పెట్టుకుంటే నీ కుటుంబం బాగుంటుంది పిల్లరా, నీవు వృద్ధి చెందుతావు పిల్లరా, నీ బిడ్డలు వృద్ధి చెందుతారు పిల్లరా. ఆయన కృప చొప్పున మనందరం కూడా వృద్ధి పొందగలము ప్రియులారా. దేవునికి స్తోత్రం. మనం వృద్ధి పొందుతున్నామంటే, మన జీవితంలో అభివృద్ధి చెందుతున్నామంటే దానికి కారణము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కృప కావాలండి? దేవుని కృప కావాలా? దేవుని కృప కావాలి. ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేము. మరి ఇంకేం జరుగుతుంది? విమోచన. ఆయన కృప చొప్పున విమోచన జరుగుతుంది. విమోచన అంటే నువ్వు బాధల్లో ఉండవచ్చు, వ్యాధుల్లో ఉండవచ్చు, కష్టాల్లో ఉండవచ్చు, నష్టాల్లో ఉండవచ్చు, అనేకమైన ఇబ్బందులలో ఉండవచ్చు. దేవుని యందు ఆశ పెట్టుకుంటే, ప్రభునందు ఆశ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? అక్కడ అన్నిటి నుండి కూడా, బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు అన్నిటి నుండి కూడా నీకు విమోచన లభిస్తూ ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అవునండి, నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. ఏంటది? ఏంటండి చెప్పండి? అందరిలో ఉండేది ఆయన వైపు, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు పిల్లరా, మనలో ఉన్న పాపాలన్నీ కూడా క్షమించబడతాయి, పాపముల నుండి విమోచించబడతాం. దేవునికి స్తోత్రం. ఎంతటి పాపం అయినా సరే, ఎంతటి ఘోరమైన పాపం చేసినా సరే, తెలిసిగా చేసేది, తెలియక చేసినవి. దేవునికి స్తోత్రం. తెలిసి పాపం చేస్తే గొప్ప నేరం. తెలియక పాపం చేసినప్పుడు దేవుడు దాన్ని క్షమిస్తాడు, దానిలో అనుమానం ఏమీ లేదు. తెలిసి మరి పాపాలు చేస్తూ ఉంటే దానికి క్షమించడానికి అవకాశం లేదు బిడ్డరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తెలిసి పాపం లేకుండా జీవించాలి మనం. అప్పుడు దేవుని యందు ఆశ పెట్టుకున్నప్పుడు, ప్రభువుని యందు ఆశ పెట్టుకున్నప్పుడు ప్రియులారా ఏం జరుగుతుంది? దోషములన్నిటి నుండి ఆయన విమోచించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను ఆశ పెట్టుకున్నప్పుడు ప్రియులారా మనలో దోషములన్నీ కూడా విమోచించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి 12 సంవత్సరముల రక్తస్రావ రోగి గురించి మనం చెప్పుకున్నాం, విన్నాం. ఆమె ఏమైంది? దేవుని యందు ఆశ పెట్టుకుంది, ఎన్నో వైద్యాలు చేసుకుంది,
అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కానీ చివరికి దేవుని యందు ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చింది. చివరికి ఏమైంది? ఆమె రక్తస్రావ రోగము నుండి విమోచన లభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుని యందు ఆశ కలిగిన వారికి ప్రతి కీడు నుండి, రోగము నుండి విమోచన లభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? అర్థమవుతున్న చేతులు పైకెత్తండి. దివారాత్రం ధ్యానించేవాడు, జీవించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె అభివృద్ధి చెందుతాడు. రెండవది, దేవుని యందు ఆశ పెట్టుకున్నవాడు ఏమవుతాడు? కృప ఆయన దగ్గర నుంచి పొందుతాడు. తర్వాత విమోచన, బాధల నుంచి, వ్యాధుల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విమోచించబడతాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. మన పాపములు క్షమించబడతాయి. తర్వాత మూడవది, దేవుని యందు దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దేవుని యందు ఆశపడటం వేరు, కనిపెట్టుకోవడం వేరు. కనిపెట్టుకోవడం అంటే దేవుడు ఎప్పుడు వస్తారు, ప్రభు ఎప్పుడు వస్తారు, యేసయ్య ఎప్పుడు వస్తాడో కనిపెట్టుకోవాలి. యేసయ్య భూమి మీదకి వచ్చేవన్నారు, మీకు తెలియట్లా. పరిపాలించేది లోకాన్ని ఆయనే, ప్రపంచాన్ని పరిపాలించేది ఆయనే పిల్లారా. కాబట్టి పిల్లారా, ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే పిల్లారా ఏం జరుగుతుంది చూద్దాం. కీర్తన 40:1-2 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి లేపెను. నా పాదములో బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగిందండి? దేవుడు ఆ వ్యక్తులు మన ఆలకిస్తాడు. తర్వాత నాశనకరమైన గుంట అంటే బాధ కావచ్చు, వ్యాధి కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా కావచ్చు, నాశనకరమైన గుంట అన్నారు దాన్ని. బలమైన బాధ కావచ్చు, బలమైన రోగం కావచ్చు, బలమైన ఇబ్బంది కావచ్చు, మనం నాశనమయ్యేంత ఇబ్బంది కావచ్చు, మనం నాశనమయ్యేంత రోగం కావచ్చు, ఏదైనా సరే ఏమవుతుంది? తర్వాత రెండవది, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దొంగ ఊపి అంటే పాపం అనే ఊపి. దొంగ ఊపి ఏంటిది? మరి అనేక మంది మనుషులు పాపంలో పడ్డారు అంటే దాన్ని మానుకోవడం చాలా కష్టం. అదే ఇక్కడ చెప్తుంది. ఏమండి? అదే దొంగ ఊపి అంటే పాపమనే ఊబి, పాపమనే ఊబిలో నుండి మనం బయటకు రావటం మన వల్ల కాకపోయినా దేవుణ్ణి కనిపెట్టుకుని ఉంటే, ప్రభువుని కనిపెట్టుకుని ఉంటే ఆ భయంకరమైన జగటుగల దొంగ ఊపిలో నుండి ఆయన
పరిగెత్తడానికి అవకాశం ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. పాపాన్ని మనం మనంతలో మనంగా మానుకోలేము. ఏమ్మా కష్టం కదా, మనుషులు చెడగొట్టేది పాపమే కదా. మరి అప్పుడేం చేయాలి? దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే ఆయన ఈ పాపాన్ని తీసివేసి ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. నా అడుగులను స్థిరపరిచాను. ఇక పాపం జోలికి పోకుండా నీ అడుగుల్ని స్థిరపరుస్తాను. అటు పోవేక మనం వెళ్దామన్నా పోవు. నా పాదములు బండ మీద నిలిపి, బండ మీద అంటే ఉన్నత స్థలములో నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎవరి మీద ఆశ పెట్టుకుంటే? దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, ప్రభు మీద ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన ఎన్నో పైకెత్తాను. తర్వాత మన పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్థిర జీవితం కావాలంటే, స్థిరమైన దేవుడు కలిగిన జీవితం మనకు కావాలంటే ప్రియులారా, ప్రభువునందు ఆశ ఉండాల్సిందే. దేవుని యందు ఆశ కలిగి ఉండండి. ఎప్పుడైతే దేవుని యందు మనం ఆశ కలిగి ఉంటామో ప్రియులారా, మన పాపం జోలికి పోం. పాపం జోలికి పోం. మనల్ని మానవుని నాశనం చేసేది పాపమేనండి. దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటే పాపం వెనక నడిపిస్తూ ఉంటుంది. పాపం వల్ల మనిషి ఫలించలేడు, పాపం వల్ల కుటుంబం ఫలించదు. కాబట్టి పిల్లరా, దేవుని యందు ఆశ పెట్టుకుంటే ఈ శరీర పాపములకు స్వస్తి చెప్పవచ్చు. పిల్లరా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత నాలుగవది, దేవుని కోసం ఎదురు చూడాలి. మనం ఎందుకు ఎదురు చూస్తాం? యేసయ్య వస్తారు, ప్రభు వస్తారు, దేవాదేవుడు వస్తారు అని ఎదురు చూడాలి. అట్లా బైబిల్లో ఎదురు చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి? చూద్దాం, ఆ వ్యక్తి గురించి చెప్తా. అదే యెషయా 40 అధ్యాయము 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదాహరణకి ఒక స్త్రీ గురించి చెప్పుకోవచ్చు. ఎవరు తెలుసా అండి? చెప్పండి. ఇదివరకు మనం చెప్పుకున్నాం పూర్తి ఆ స్త్రీ గురించి. చెప్పండి చెప్పండి, నోటుగా చెప్పండి, బైక్ చెప్పండి. సమరయ స్త్రీ. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ అండి, మనుషులను నమ్మల, ప్రవక్తలను నమ్మల, ఎవరిని నమ్మల. యేసయ్య వస్తారు, నన్ను రక్షిస్తాడు. పెద్దలేమో
సీనాయి పర్వతం మీద ఆరాధించాలని చెప్తారు. ప్రవక్తలేమో యెరూషలేము దేవాలయంలో ఆరాధించాలని చెప్తారు. ఇవన్నీ నాకెందుకయ్యా? యేసే వస్తారు, దేవుడు వస్తారు, నాకు రక్షణ ఇస్తాడు అని యేసు ప్రభువుతోనే మాట్లాడుతుంది. యేసు ప్రభు అని తెలియదా? అప్పుడు ఆరాధన గురించి దేవుడు ఈ విధంగా చెప్తారు. దేవుడు ఆత్మై ఉన్నారు, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధిస్తారు అని ఆరాధన గురించి చెప్పినప్పుడు, అయ్యా మా యేసయ్య వస్తారయ్యా, ఏ విధంగా ఆరాధిస్తారో, ఏ విధంగా రక్షణ ఇస్తాడో ఆయనే ఇస్తాడు మాకు అని ఆ యొక్క యేసు ప్రభుతోనే అన్నప్పుడు యేసయ్య ఏమంటారు తెలుసా అండి? అమ్మా నేనే ఆయననమ్మా అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ప్రియులారా, దేవుని కోసం మీరు ఎదురు చూసినప్పుడు ప్రియులారా, ఆయన మీ దగ్గరికి వస్తారు. మీరు ఆయన శరీరధారి యేసుప్రభు లేరు కదా, ఎట్లా వస్తారు అనుకుంటున్నారేమో. ఆత్మధారి మన మధ్య ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. ఆత్మధారి మన మధ్య ఉండి మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. అప్పుడు సమరయ స్త్రీ ఎంతో సంతోషంతో వచ్చిన పని మర్చిపోయి సరాసరి తన ఊరికి వెళ్ళిపోయింది. ఆమె ఊరు బైబిల్లో వ్రాయబడింది సుఖారాను గ్రామం. ఇదిగో యేసయ్య వచ్చారు, నేను ఆయన చూశాను అని యేసయ్య గురించి సాక్ష్యం చెప్పింది ఆ ఊరిలో ప్రియులారా. అప్పుడు యేసయ్య రావాలని ఆ ఊరి పెద్దలందరూ కూడా మరి కోరుకున్నప్పుడు ఆయన ఆ ఊరు వస్తాడు. 2 రోజులు సుఖారాని గ్రామంలో యేసుప్రభు వారు ఉంటారు. యేసుప్రభు వారు బోధ విన్న తర్వాత ఆ ఊరి వాళ్ళు సమరయ స్త్రీతో ఏమన్నారంటే ప్రియులారా, సమరయ స్త్రీతో ఏమన్నారంటే ప్రియులారా, అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మా అంతటా మేముగా యేసయ్యను కనుక్కున్నాం, మా అంతటా మేముగా యేసయ్యని కనుక్కున్నాం అన్నారు ప్రియులారా. గొప్ప సాక్షులుగా మార్చబడ్డారు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, అదే ఇక్కడ చెప్తున్నారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. నూతన బలం పొంది ఒక సాక్షిగా మార్చబడింది సమరయ స్త్రీ. అట్లాగే వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకెగురుదురు, అలాగే పరిగెత్తుదురు, సొమ్మశిల్లకు నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. ఆ సమరయ స్త్రీ జీవితం కూడా యేసు ప్రభువుని చూసిన తర్వాత, యేసు ప్రభువు మాట విన్న తర్వాత ఆమె రక్షించబడి పాపం నుంచి విమోచించబడి గొప్ప సాక్షిగా మార్చబడింది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? 4 చెప్పుకున్నాం. ఇవి గుర్తుంచుకోండి. ఏంటది? దేవుని యొక్క ధర్మశాస్త్రం, దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. 2వది యెహోవా కొరకు ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన కృప దొరుకును. 3వది యెహోవా కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పాపం నుంచి విమోచించబడతాం. 4వది యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు ఏమవుతాం?
దేవునికి గొప్ప సాక్షిగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ 4 గుర్తుంచుకొని పిల్లారా, మరి దేవుని కోసం మరి ఎదురు చూస్తారో, ఆశగా ఉంటారో, మరి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఏ విధంగా చేసినా దేవుని రక్షణ మీకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.